నమస్తే, నేను మీ సతీష్. అమరావతిని ఇంకా కొన్ని సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయా? శాశ్వత చట్టబద్ధత అనేటువంటిది ఆ బిల్లు ఆమోదం పొందినా కూడా అమరావతికి పొంచి ఉన్నటువంటి ప్రమాదాలు పూర్తిగా తొలగిపోలేదా? మరి జగన్మోహన్ రెడ్డి ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు ఎంతవరకు ఆచరణ సాధ్యం? అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు ఏమిటి అంటే, అసెంబ్లీలో ఈ రోజున మీరు తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. రేపు మా ప్రభుత్వం వస్తే మళ్ళీ మేము అమరావతి కాదు, మావిగన్ రాజధానిగా ఉండాలి అని చెప్పి ఒక తీర్మానం చేసి పంపించలేమా అని చెప్పి ఆయన చేసిన ఈ వ్యాఖ్యలే పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతా ఉన్నాయి. ఏమిటి, నిజంగానే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ అమరావతి పోయి, అమరావతికి ఈ రోజున లభించినటువంటి ఆ చట్టబద్ధత పోయి, మళ్ళీ ఇప్పుడు ఆయన గతంలో చెప్పినట్లుగా 3 రాజధానులో లేదంటే ఈ మావి గన్ను వస్తుందా? ఏమిటి మాకు ఈ తలనొప్పి? ఏమిటి అమరావతికి ఇలాంటి ఒక సమస్య అనేటువంటిది ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర పౌరుణ్ణి వెంటాడుతున్నటువంటి ప్రశ్న. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా అమరావతిని రాజధానిగా కాదు అని చెప్పి నిర్ణయించేటువంటి పరిస్థితులు, లేదా అమరావతిని రాజధానిగా తొలగించేటువంటి ఆ ప్రమాద పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందా? జగన్మోహన్ రెడ్డికి నిజంగా అమరావతిని కాకుండా మావిగన్ని రాజధానిగా మళ్ళీ ప్రకటింపజేసేంత ఆ పరిస్థితులు ఉన్నాయా, ఆ అవకాశాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా నేను ఇక్కడ చెప్తా ఉన్నాను. కొన్ని పాయింట్లు ఇక్కడ మనం చర్చించుకుందాం. ఆ పాయింట్లు చర్చించుకున్న తర్వాత మీకే స్పష్టంగా అర్థమవుతుంది, జగన్మోహన్ రెడ్డి ఎంత తలుచుకున్నా, ఆయన తలకిందులా తపస్సు చేసినా కూడా అమరావతిని రాజధాని కాదు అని చెప్పి గతంలో 3 రాజధానులు అన్నారు కదా, అలాగా ఇప్పుడు అమరావతిని రాజధాని కాదు అనిపించేటువంటి పరిస్థితులు అయితే ఉండవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్న థియరీ ఏమిటి? ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు, మీకు సంఖ్యాబలం ఉంది కాబట్టి మీరు తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. కేంద్రంలో కూడా మీ భాగస్వామ్య ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది కాబట్టి వాళ్ళు కేంద్ర క్యాబినెట్లో ఆమోదించారు. ఆ తర్వాత లోక్సభలో చర్చ జరిగింది, బిల్లుగా పెడితే లోక్సభ ఆమోదించింది. ఆ తర్వాత రాజ్యసభలో బిల్లు పెడితే రాజ్యసభ కూడా ఆమోదించింది. ఎస్, ఇవే పరిస్థితులు నాకెందుకు ఎదురు కావు? రేపొద్దు నేను అధికారంలోకి వస్తాను, నేను ఇలాగే తీర్మానం చేసి పంపిస్తాను, అప్పుడు ఆ ఖచ్చితంగా వాళ్ళు ఆమోదిస్తారు. అప్పుడు అమరావతి అనేది రాజధానిగా తొలగిపోయి మావిగన్ అనేటువంటి కొత్త రాజధాని వస్తుంది. ఎందుకు కాకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక థియరీ చెప్తా ఉన్నాడు. దాన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా అంబటి రాంబాబు, పేర్నాని, సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళంతా కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. అవును, రేపొద్దున మళ్ళీ మా ప్రభుత్వం వస్తే మాకు ఆ రోజున సంఖ్యాబలం ఉంటుంది కాబట్టి మేము ఎందుకు చేయలేమని. కానీ ఇక్కడ వీళ్ళు ఈ అంశంలో ప్రజల్ని తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు తప్పితే ఎక్కడా కూడా దీనికి అమరావతిని రాజధాని కాదు అని జరిపేసేటువంటి పరిస్థితులు 100% ఉండబోవు. కారణం ఏమిటి అంటే, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి నిజంగా అమరావతిని రాజధాని కాకుండా మావిగన్ని రాజధానిగా ప్రకటింప చేయాలి అని అంటే ఆయనకు కావాల్సింది ఏమిటి? ఆయన కేవలం రాష్ట్రంలో అధికారంలోకి వస్తే సరిపోదు. ఆయనకు వచ్చేటువంటి పార్లమెంటు స్థానాలు అంటే ఎంపీ స్థానాలు ఏవైతే ఉంటాయో అవి కూడా గణనీయంగా ఉండాలి. అంటే ఇప్పుడు నియోజకవర్గాలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి 263 స్థానాలకి అసెంబ్లీ నియోజకవర్గాలు, అసెంబ్లీ స్థానాలు ఎగబాకపోతా ఉన్నాయి 175 నుంచి. అంటే దాదాపు 50% సీట్లు పెరగబోతా ఉన్నాయి. ఇప్పుడున్న దానికంటే కూడా దాదాపు 50% వరకు అనుకోవచ్చు, అన్ని సీట్లు పెరగబోతా ఉన్నాయి. ఇక పార్లమెంటు స్థానాలు కూడా చూస్తే ఇప్పుడు 25 ఉన్నాయి. రేపు 2029 ఎన్నికల నాటికి అవి 38 స్థానాలకి ఎగబాకపోతా ఉన్నాయి. మరి ఈ అసెంబ్లీ స్థానాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి తక్కువలో తక్కువ అంటే 170-180 స్థానాలు ఆయన దక్కించుకోవడంతో పాటుగా పార్లమెంటు స్థానాలు కూడా 30 నుంచి 35 వరకు ఆ మధ్యలో తెచ్చుకోవాలి. అవి తెచ్చుకుంటే సరిపోతుందా? మరి ఆయన తీర్మానం చేసి పంపిస్తే అప్పుడు మళ్ళీ రాజధాని అనేటువంటిది మార్చేసుకోవచ్చా? అమరావతి రాజధాని కాకుండా చేయొచ్చా అంటే దానికి కూడా అంతటితో సరిపోదు. జగన్మోహన్ రెడ్డికి సంఖ్యాబలం ఉండంగానే సరిపోదు. కేంద్రంలో 2029 ఎన్నికల్లో ఏర్పడబోయేటువంటి ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఆ ప్రభుత్వం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద ఆధారపడేటువంటి పరిస్థితులు అక్కడ ఉండాలి. ఒకవేళ అక్కడ హంగు వచ్చిందనుకోండి, జగన్మోహన్ రెడ్డి మద్దతుతోటే అక్కడ ప్రభుత్వం ఏర్పడుతుంది అని అంటే జగన్మోహన్ రెడ్డి ఇదిగో నాకు ఆంధ్రప్రదేశ్కి మావిగన్ రాజధానిగా మేము తీర్మానం పెట్టి పంపిస్తాం, దాన్ని మీరు ఆమోదిస్తాం అంటేనే మేము మీకు మద్దతు ఇస్తాం
అని చెప్పారనుకోండి, వాళ్ళు ఒప్పుకుంటారు. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి మీద ఆధారపడేటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడాలి. ఓకే, కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి మీద ఆధారపడేటువంటి ప్రభుత్వం ఏర్పడినంత మాత్రాన మళ్ళీ రాజధాని మార్చేయచ్చా అంటే కాదు. కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి మీద ప్రభుత్వం ఆధారపడితే ఏమవుతుంది? మహా అంటే ఇప్పుడు ఏదైతే గనక మొన్న కూటమి ప్రభుత్వం మొన్న 28వ తారీఖున ఒక తీర్మానాన్ని, అమరావతి రాజధాని అంటూ శాశ్వత చట్టబద్ధత కోసం ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించారో, జగన్మోహన్ రెడ్డి కూడా అలా పంపిస్తాడు. అయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి మీద ఆధారపడ్డటువంటి ప్రభుత్వం ఉంటే వాళ్ళ వల్ల ఏదేమిటి? వాళ్ళు క్యాబినెట్లో చర్చించి క్యాబినెట్లో ఆమోదం తెలుపుతారు. క్యాబినెట్లో ఆ తీర్మానం ఆమోదం పొందిన తర్వాత అప్పుడు లోక్సభకి ఆ బిల్లు అనేటువంటిది అది ఒక బిల్లు రూపంలో వెళ్తుంది. లోక్సభలో ఆ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత అక్కడ కూడా వాళ్ళకి ఆ బిల్లు పాస్ అవ్వాలి. మరి బిల్లు పాస్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉండవు. అదేంటి సతీష్ ఎలా చెప్తున్నావు? మరి ఈ రోజున ఎలా బిల్లు పాస్ అయింది, ఆ రోజున ఎందుకు పాస్ కాదు అని చెప్తా ఉన్నావు అని ఎవరికైనా అనుమానాలు రావచ్చు. కానీ ఇక్కడ ఒక అంశం ఏమిటి అంటే, మొన్న అమరావతి పునర్విభజన చట్ట సవరణ బిల్ ఏది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసినటువంటి ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపిస్తే కేంద్ర క్యాబినెట్ ఆ తీర్మానానికి ఆమోదం తెలిపితే అది ఒక చట్ట సవరణ బిల్లు రూపంలో పార్లమెంట్లో లోక్సభకు వెళ్ళింది. లోక్సభలో దానిపైన చర్చ జరిగినప్పుడు, ఆ బిల్లు పైన చర్చ జరిగినప్పుడు ఆ చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి. ఆ 11 పార్టీల్లో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఆ బిల్లుకి వ్యతిరేకం అని ప్రకటించారు. మిగతా 10 పార్టీలు, ఆ 10 పార్టీల్లో కూడా ఓకే, తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ 3 మిత్రపక్షాలు ఎన్డీఏలో ఉన్నాయి కాబట్టి వీళ్ళ ముగ్గురు మద్దతు ఓకే తీసేయండి. కానీ బీజేపీకి ప్రధాన ప్రతిపక్షం ఏమిటి ఈ రోజున దేశంలో? కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజున అమరావతి పునర్విభజన చట్ట సవరణ బిల్లుకి వాళ్ళు మద్దతు తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ మనం చూస్తే వెస్ట్ బెంగాల్లో, పశ్చిమ బెంగాల్లో వాళ్ళు బీజేపీ తోటి ఎలాంటి వైరం ఉందో మనం చూస్తూ ఉన్నాం కదా. ఒకవైపున మమతా బెనర్జీని మోడీ గారు వెంటాడుతున్నారు అని చెప్పి ఆవిడ ఆరోపణలు చేస్తూ ఉంది. అక్కడ ఎలాంటి పొలిటికల్ ఫైట్ జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. కానీ అలాంటి తృణమూల్ కాంగ్రెస్ కూడా ఈ రోజున అమరావతి చట్ట సవరణ బిల్లుకి మద్దతు ప్రకటించారు. ఇంకా అనేక పార్టీలు, మొత్తం 10 పార్టీలు ఈ రోజున అమరావతి చట్ట సవరణ బిల్లుకి మద్దతు ప్రకటించారు. అంటే దేశం మొత్తం కూడా ఈ రోజున అమరావతికి జై కొట్టినట్లయింది. జై ఆంధ్ర అన్నారు, జై అమరావతి అన్నారు. మరి ఇలాగ ఇన్ని పార్టీలన్నీ మద్దతు తెలిపినాయి కాబట్టి ఆ బిల్లు లోక్సభలో పాస్ అయ్యి రాజ్యసభకి వెళ్ళింది. రాజ్యసభలో కూడా అన్ని పార్టీలు ఏవైతే లోక్సభలో మద్దతు ప్రకటించినాయో వాళ్ళు రాజ్యసభలో కూడా మద్దతు ప్రకటించారు, ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప. అందుకని ఈ బిల్లు పాస్ అయి రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళింది. కానీ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఆయన మీద ఆధారపడేటువంటి ప్రభుత్వం ఏర్పడినా కూడా వాళ్ళు క్యాబినెట్లో, కేంద్ర క్యాబినెట్లో చర్చించి ఆ తీర్మానాన్ని వాళ్ళు ఆమోదం తెలిపి వాళ్ళు లోక్సభకు పంపించగలుగుతారు. లోక్సభకు పంపించినప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందుండేటువంటి మెయిన్ అంశం ఏమిటి అంటే ఆయన దేశం మొత్తాన్ని ఈ అంశంలో ఏకం చేయాలి. ఈ రోజున ఎవరెవరైతే జై ఆంధ్ర అన్నారో, జై అమరావతి అంటూ అమరావతికి మద్దతు తెలిపారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఒప్పించాలి. మరి జగన్మోహన్ రెడ్డికి అంత పలుకుబడి ఉందా? జగన్మోహన్ రెడ్డిని చూసి అన్ని రాష్ట్రాల నుంచి అన్ని రాజకీయ పక్షాలు వచ్చి ఓకే అమరావతి కాదులేండి, మేమేదో ఆ రోజున అమరావతికి ఓకే అన్నాం, ఈ రోజున ఈయన మావిగన్ అంటా ఉన్నాడు కాబట్టి ఈయన కోసం అని చెప్పి మావిగన్కి మేము ఓకే చెప్తాము అని చెప్పి వాళ్ళందరూ లోక్సభలో మావిగన్కి అనుకూలంగా వాళ్ళు ఓటేస్తారా? వాళ్ళు మద్దతు ప్రకటిస్తారా? ఇది సాధ్యమయ్యేదేనా? అదేంటి మరి జగన్మోహన్ రెడ్డికి ఎవరు మద్దతు వచ్చే వాళ్ళు ఉండరా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే మిగతా రాష్ట్రాలతోటి ఒక ముఖ్యమంత్రిగా ఆయనకి కొన్ని సత్సంబంధాలు ఉంటాయి కదా, మరి ఆ క్రమంలో వాళ్ళు ప్రకటించవచ్చు కదా అంటారు. కానీ ప్రధానంగా చూడండి, జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా వచ్చేటువంటి పార్టీలు ఏముంటాయి? వస్తేగిస్తే బీఆర్ఎస్ పార్టీ, వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తారో లేదో తెలియదు. ఎందుకంటే 2 సార్లు వరుసగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజున లోక్సభలో కనీసం ప్రాతినిధ్యం వహించలేనటువంటి పరిస్థితి. వేళ రేపు వాళ్ళకు 1-2 సీట్లు వచ్చినాయి అనుకోండి, ఈ అంశం మళ్ళీ బిల్లు రూపంలో లోక్సభకు వస్తే జగన్మోహన్ రెడ్డికి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా వచ్చేది ఒక్క బీఆర్ఎస్ పార్టీ వస్తుందేమో, మిగతా ఏ పార్టీలు రావు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి అంటే నిమిషానికి స్టాండ్ తీసుకుంటాడు. ఆయన మొన్న 3 రాజధానులు అన్నాడు, ఇప్పుడు మావి గన్ అంటా ఉన్నాడు.
కానీ రాజకీయ పార్టీలు అందరూ జగన్మోహన్ రెడ్డి లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా ఉండవు కదా. వాళ్ళు క్రెడిబిలిటీని ఆశిస్తారు. బీజేపీ రావచ్చేమో కదా అనేటువంటి డౌట్ కూడా రావచ్చు, కానీ రారు. ఎందుకు అంటే ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కసారి కాదు 2 సార్లు అక్కడ శంకుస్థాపనకు వచ్చారు. అమరావతి మొట్టమొదటగా శంకుస్థాపన జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతులపైన. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో కూడా వాళ్ళు అమరావతి రైతులు చేస్తున్నటువంటి ఆ ఉద్యమానికి మద్దతు తెలిపారు తప్పితే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు వాళ్ళు ఎప్పుడూ కూడా సమర్థించలేదు, వాళ్ళు తమ మద్దతు ప్రకటించలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా వచ్చే పరిస్థితులు ఉండవు. కాంగ్రెస్ పార్టీ రాదు, తృణమూల్ కాంగ్రెస్ రాదు. ఎందుకంటే వాళ్ళందరికీ ఇది ఒక క్రెడిబిలిటీకి సంబంధించినటువంటి అంశం. వాళ్ళు ఒకసారి అమరావతికి మద్దతు ఇచ్చామని చెప్పి ఇంకోసారి ఇంకో ముఖ్యమంత్రి వచ్చి మావిగన్ అడిగాడు కదా అని చెప్పి మావిగన్కి ఇస్తాము అంటే వాళ్ళకి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఆ పరువు పోతుంది, వాళ్ళకు ఉండేటువంటి ఆ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. కాబట్టి రాజకీయ పార్టీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా పూటకో మాట మాట్లాడవు. కాబట్టి ఈ రాజకీయ పక్షాన్ని జగన్మోహన్ రెడ్డి ఎంతలా అడిగినా కూడా మేము ఆల్రెడీ ఒకసారి అమరావతికి మద్దతు ప్రకటించాం కాబట్టి ఇప్పుడు ఆ మద్దతు మేము ఉపసంహరించుకోలేము అనేటువంటి సమాధానాలే జగన్మోహన్ రెడ్డికి ఎదురవుతాయి. కాబట్టి ఇలాంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఏవో పిచ్చి ప్రేలాపనల కింద ఆయన చేసిన వ్యాఖ్యలే అవి. ఏది, ఇవాళ మీరు అసెంబ్లీలో తీర్మానం చేశారు, రేపు నేను వచ్చిన తర్వాత మావిగన్ అని నేను తీర్మానం చేసి పంపిస్తా, మాకు చేత కాదా అన్నాడు. జగన్మోహన్ రెడ్డికి చేతనయ్యేది అది ఒక్కటే ఉంటుంది. పరిస్థితి ఏమిటి, ఆయన మహా అంటే తీర్మానం చేసి పంపించగలడేమో తప్పితే అమరావతిని అక్కడి నుంచి ఇంచు కూడా కదపలేడు. అమరావతిని ఇక రాజధాని కాదు అని చెప్పించేటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడమే కాదు, ఒకవేళ ఆయన ప్రకటించుకున్నట్టుగా అసలు ఆయన అధికారంలోకి రావడమే కల్లా అనేటువంటిది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. కానీ ఆయన గతంలో 175 అన్నాడు, అట్లా ఆయన ఇవాళేమో 263కి 263 అని చెప్పి ప్రకటించుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కర్మగాలి 263కి 263 స్థానాలు గెలిచినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతిని ఇంచు కూడా కదపలేరు. రాజధాని కాదు అని ప్రకటింపజేసేటువంటి పరిస్థితులు అయితే జగన్మోహన్ రెడ్డి తల్ల కిందులా తపస్సు చేసినా ఉండదు. ఇక అంతేగాక ఈ మావిగన్ అనేటువంటి మాట ఎప్పుడైతే చెప్పాడో అప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ బఫూన్ అయిపోయాడు, పొలిటికల్ జోకర్ అయిపోయాడు అని చెప్పి సొంత పార్టీ నాయకులు చర్చించుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి ఆ తీరు, ఆ విధానం చూడండి అసలు ఒకసారి. మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావిగన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావిగన్. అదే గన్ అంటే బాగుండదు మీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేదనుకుంటే వేరే పేరు పెట్టండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి విజయవన్ తీసుకోండి, మావిగన్ అని పెట్టండి. ఇది దీనిపైన ఎంత పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చినాయో మనం చూసాం. ఈ రోజున సొంత పార్టీ నాయకులు కూడా ఛేదరించుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మాటలు చూసి. నిన్నటిదాకా 3 రాజధానులు అన్నావు, ఈరోజేమో మావిగన్ అంటా ఉన్నావు. ఆ మావిగన్ ఆయన ఏం చెప్తా ఉన్నాడు, మచిలీపట్నం నుంచి విజయవాడ 70 కిలోమీటర్లు, ఇక్కడి నుంచి గుంటూరు 40 కిలోమీటర్లు, హైవేకి అటువైపున ఇటువైపున బిల్డింగులు కట్టేసేసి దాన్ని ఒక క్యాపిటల్ కారిడార్గా ప్రకటించండి అన్నారు. దానిపైన కూడా ట్రోల్స్ వచ్చినాయి. ఒరే నాయన, నువ్వు ముఖ్యమంత్రిగా ఎట్లా పనిచేసావురా నాయన, హైవేకి అటువైపున ఇటువైపున పెట్టుకోవడానికి అది పంజాబీ దాబా కాదు, రాజధాని అని చెప్పి ట్రోల్స్ చేశారు. మావిగన్ అనేటప్పటికి అనేక పేర్లు, అనేక జిల్లాల పేర్లు, అనేక నియోజకవర్గాల పేర్లు చెప్పి వాటిలో ఎందుకు మొదటి పదాలు తీసుకోవద్దు, వీటిలో ఎందుకు తీసుకోవద్దు అని చెప్పేసి అని అడుగుతా ఉన్నారు. ఇక ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ట్రోల్స్ అయితే సొంత పేటీఎం బ్యాచ్, ఏది జగన్మోహన్ రెడ్డి పడేసేటువంటి చిల్లర ఏరుకునేటువంటి ఆ పేటీఎం బ్యాచ్ కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని ఏకి పారేస్తా ఉన్నారు. ఏ రకంగా ఏకి పారేస్తున్నారు అంటే చూడండి, ప్రతి ఒక్కళ్ళు సాక్షి మీడియాలో రోజు డిబేట్లలో కనిపించేటువంటి వాళ్ళే. అలాగే ఆయన అనుకూలం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, కానీ ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర అంతర్గత శత్రువులు ఎవరైతే ఉన్నాడో నేను ఎంట పెట్టి ఫస్ట్ తంతే సగం దగ్గర ఉంటుంది. ఈ దిక్కుమాల ఐడియా ఎవరిచ్చాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అయితే క్షమాపేక్ష లేకుండా ఎంట పెడతాను. ఫస్ట్ నేను మామూలు లేకుండా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే నిజంగా దీంట్లో ఒక సెన్సిటివిటీ ఇది చూస్తా ఉన్నాం కదా. ఇది వైసీపీకి అనుకూలంగా
జగన్మోహన్ రెడ్డి పడేసేటువంటి చిల్లర ఏరుకునేటువంటి వాళ్ళు కూడా ఆ మావిగన్ అనే దాన్ని సమర్థించలేకపోతా ఉన్నారు. అది ఎంత డ్యామేజ్ చేసింది అనేది వాళ్ళకు కూడా అర్థమైంది. కన్క్లూజన్ లో ఏం చెప్తాం మావిగన్ గురించి అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గన్ ఇచ్చారు, అలా ముసలి దొరుకుతూ చూడవుతుంది, నాకు ఒక గన్ ఇస్తారా అని అడుగుతారు చూడు, అలా పరిస్థితి క్రియేట్ చేసుకోండి. మావిగన్ అంటే గన్ జగన్ మళ్ళీ ఆయనే చెప్పాడు గన్ అంటే జగన్ కాదు కాబట్టి పేరు మార్చుకోండి. ఏం దీని ముందు ఆ వైల్ ముజే మార్ అంటారు తెలుసా మీకు, మన తెలంగాణలో ప్రోగ్రామ్ ఆ వైల్ ముజే మార్ అని అదే జరుగుతుంది. ఇప్పటికైనా కనీసం నాకు చిన్న డౌట్, ఈ పాటికి నీ మాట అనకుండా ఉండాల్సి ఉంటేనేమో అనే ఒక థాట్ అయినా మైండ్ లోకి వచ్చి ఉంటదా? ఆ మాట రాకుండా ఆయనకి రాత్రి ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు బాబా సీడీ ఇస్తారు, గతం గత అది పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా ఉంటుంది, అత్తాంటికి దారేదిలా ఒక బ్రహ్మాండ సుఖాలు చూపిస్తారు, రిమోట్ కంట్రోల్ పెట్టి నువ్వు అబద్ధం చెప్తే ఆకులు రాలుతాయి, నువ్వు నిజం చెప్తే ఆకులు ఉంటాయి. ఇంత కామెడీ అయిపోయింది అసలు. చూస్తున్నాం కదా, ఇదంతా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడేటువంటి పేటీఎం బ్యాచ్. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ఒక కామెడీ పీస్ అయిపోయాడు. అసలు ఎవడండి ఆ దిక్కుమాలిన సలహా ఇచ్చింది? అది మాట్లాడేటప్పుడు ఈ దిక్కుమాలినోడికైనా కూడా బుర్రబుద్ధి ఉండక్కర్లేదా? వాడేదో పంచ్ డైలాగ్ కింద స్క్రిప్ట్ రాసి ఇచ్చేవాడు, మచిలీపట్నంలోంచి మా, విజయవాడలోంచి విఐవి, గుంటూరులోంచి జియుఎన్ గన్ అని తీసుకోమని చెప్పి వాడు చెప్పాడే అనుకో, ముఖ్యమంత్రిగా పనిచేసావు, బుర్రబుద్ధి ఉందా? ఆలోచన ఉండాలి కదా, ఎట్టా మాట్లాడావు అని చెప్పి వాళ్ళ ఆ పేటీఎం బ్యాచ్ వాళ్ళే అడుగుతా ఉన్నారు. ఇంకా ఉన్న వీడియోలు అసలు ఒక్క ఇంటర్వ్యూలో దాని గురించి ఎన్నిసార్లు వాళ్ళు చర్చించుకున్నారు చూడండి. జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ మావిగన్ అని చెప్పే దాంట్లో చాలా కామెడీగా ఈ రోజు రకరకాల పేర్లను తెరపైకి తీసుకొచ్చి ఇది పెట్టాల్సి ఉంటుంది, అది పెట్టాల్సి ఉంటుంది అనేది అమరావతి అని మొదటి నుంచి అనుకుంటున్న నేపథ్యంలో ఈ మావిగన్ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, కానీ ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర అంతర్గత శత్రువులు ఎవడైతే ఉన్నాడో ఆయన ఎంట పెట్టి ఫస్ట్ తగ్గితే సగం దగ్గర ఉంటుంది. ఈ దిక్కుమాల ఐడియా ఎవడిచ్చాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అయితే క్షమాపేక్ష లేకుండా ఎంట పెడతారు. ఫస్ట్ లేకుండా చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే నిజంగా దీంట్లో ఒక సెన్సిటివిటీ ఉంది. ఇది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ దిగిపోయి 11 స్థానాలకు పరిమితం అయిన తర్వాత నేను 3 రాజధానుల్లో విరమించుకున్నాను, వీళ్ళు అమరావతి శాశ్వత రాజధాని కింద రిట్ ఆఫ్ మేనిఫెస్టో తీర్పు గౌరవించానని వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు మాట్లాడుతున్నారు. ఇది వాస్తవం కదా. నిజంగా వీళ్ళకి అర్థమైంది. ఏది ఆ కూలి తీసుకునే పేటీఎం బ్యాచ్, జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా దానికి బాకాలు ఊదేటువంటి వాళ్ళు కూడా ఇవాళ ఏం చెప్తున్నారు? 3 రాజధానులని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. మన జగన్మోహన్ రెడ్డి అన్నాడే, నా ప్లాన్ ఏ మీకు నచ్చకపోతే అని. ప్లాన్ ఏ నచ్చంది తెలుగుదేశం పార్టీకో, జనసేనకో, భారతీయ జనతా పార్టీలకో కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. ఏంటా ప్లాన్ ఏ? 3 రాజధానులు, విశాఖపట్నం రాజధాని, కర్నూలు రాజధాని, అమరావతి రాజధాని. ఆ 3 రాజధానులు అనేటువంటి ఆ ఐడియాలజీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నచ్చలేదు. నీ ప్లాన్ ఏ నచ్చంది నీ రాజకీయ ప్రత్యర్థులకే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా. ఆ అంశాన్ని ఇప్పటికైనా 11 స్థానాలకి పతనమైన తర్వాత ఇప్పటికైనా గుర్తెరిగి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఇది కాబట్టి నేను అమరావతికే మద్దతు తెలుపుతున్నా ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి మాట్లాడి ఉండొచ్చు కదా అని వాళ్ళ పేటీఎం కూలీలు వాళ్ళే ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి తలంటేస్తున్నారు. అయినా ఆయనకు సిగ్గురాదు. ఇంకా ట్రోల్స్ ఏ స్థాయిలో జరిగినా ఒక్కసారి చూడండి. ఏది ఏమైనా కూడా గత 2 రోజుల నుంచి అయితే జగన్మోహన్ రెడ్డి కామెడీ పీస్ చేసినట్టు మాత్రం చెప్పొచ్చు. అదే చెప్తున్నా, పేరు మరి ఏమి ఈక్వేషన్స్ బేస్ చేసి ఆయనకు ఏ క్రొనాలజీ ప్రకారం వివరించారో ఏ మీనింగ్ చెప్తే దీనికి ఆయన యాక్సెప్ట్ చేసిండ్రో తెలియదు, కానీ మొత్తానికైతే ఈ 2 days నుంచి అయితే కామెడీ పీస్ చేసి ఇది అవునన్నా కాదన్నా ఇది ఫ్యాక్ట్. వాళ్ళే చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పొలిటికల్ గా ఒక కామెడీ పీస్ అయిపోయాడు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కామెడీ పీస్ అయిపోయారు, పొలిటికల్ బఫూన్ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా చూద్దాం, అసలు జగన్మోహన్ రెడ్డి అంత మేధావి లేడని చెప్పేటువంటి మరమేధావి అలాంటి వాడు కూడా ఏం మాట్లాడాడు చూడండి. ఎంత భ్రమలో కూడా ఉంటారా అన్నది అర్థం కాలేదు. సాక్షి హెడ్డింగ్ పెట్టుకొచ్చింది, అంతా మావిగన్ మాటే అందరి నోట. జగన్ మావిగన్ ప్రచారంపై రాష్ట్ర వ్యాప్తంగా సంచలన చర్చ, అత్యంత ఆచరణాత్మక ప్రతిపాదన అంటున్న రాష్ట్ర ప్రజానీకం. అమరావతితో పోలిస్తే కేవలం 10% రాజధాని కళ సాకారం. అదే అమరావతి అయితే రోడ్లు, కరెంటు, డ్రైనేజీ, నీటి వసతికి 2 లక్షల కోట్లు. రోడ్లకి దశాబ్దాలు పడితే రాజధాని నిర్మాణం సాధ్యమని అంటున్న ప్రజలు. రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోవడం కంటే మావిగన్ మార్గమే మేలంటున్న అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి మావిగన్ దోహదపడుతుంది. మావిగన్ ద్వారా రాజధాని కళ తక్షణమే సాకారం.
ఇదే నిజమైన ప్రజా రాజధాని అంటున్న ప్రజలు ఎటు చూసినా ఇదే చర్చ. సాక్షిలో రాసుకొచ్చారు ఇదంతా. ఈ ఆలోచన మేలుంటున్న మేధావులు, ఆర్థికవేత్తలు, సోషల్ మీడియా, రాజకీయ వ్యాపార వర్గాలు వస్తున్న చర్చ. ఎవరన్నా దాని గురించి పాజిటివ్ గా చర్చించుకుంటున్నారా? అసలు ఈ టైంలో జగన్ 5 సంవత్సరాలు ఉన్నాడు. నిజంగా ఇదే అయితే కనుక అప్పుడే చేసి ఉండాలి కదా. అప్పుడేమో 3 రాజధానులని ఏ రాజధాని సెట్ కాకుండా చేయటం. ఇప్పుడేమో ఆల్రెడీ సెట్ అవుతున్నటువంటి రాజధాని మీద ఇది ఈ ముక్క అప్పుడే చేయొచ్చు. లేదా పోనీ ఇంతకు ముందనే చెప్పచ్చు. లేదా ఈవెన్ నిన్న లోక్సభ రాజ్యసభలో ఈ చర్చ చెప్పారా? ఈ ప్రతిపాదన తెచ్చారా? వాకౌట్. లోక్సభ రాజ్యసభలో అది కూడా మావిగన్ అనే పేరు ఎందుకు? ఏదో ఒక కేరళ, తమిళనాడు వాళ్ళ పేర్ల టైప్ లో ఇక్కడ మనకు కావాల్సినటువంటి పేరు. లేదా విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం కావాలన్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపాదన ఏమన్నా అక్కడ చర్చించారంటే లేదు. మేము ఖండిస్తున్నాం, అమరావతిని వ్యతిరేకిస్తున్నాం, అమరావతిని సమర్థిస్తాం, కానీ ఈ బిల్లు ఈ రూపంలో వ్యతిరేకిస్తున్నాం. నువ్వు ఎలా కావాలో బిల్లు చెప్పలేకపోతుంది కదా. అదే ప్రజలందరూ అసహించుకుంటున్నారు. స్పష్టత లేనటువంటి కేవలం అమరావతి వ్యతిరేకం అన్నటువంటి ఫీలింగ్, దాన్ని మావిగన్కి సపోర్ట్ గా చర్చించుకుంటున్నారని భావిస్తారు. ఇది ఈ రకంగా ఏకి పారేస్తా ఉన్నారు. ఏది ఆఖరికి వాళ్ళ దగ్గర చిల్లరేరుకునే బ్యాచ్ కూడా సాక్షి మీడియా బాకాలు ఊతానే ఉంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి వాస్తవాలు గుర్తెరగకపోతే వైనాట్ 175 అంటే 11 స్థానాలకు వచ్చారు. ఈ రోజున వైనాట్ 263 అనేటువంటి నినాదంతో ముందుకెళ్తా ఉన్నారు. 11లోంచి ఆ ఒకటి కూడా ఎగిరిపోతుంది అని రాజకీయ పండితులు అభిప్రాయపడతా ఉన్నారు. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.